గోదార్ఖని పట్టణ ప్రజలకు బొంతిలి కులస్తుల తీజ్ మాత ఉత్సవ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి రోజున వెదురుగుట్టలో ఎర్రటి మట్టి, అందులో నవధాన్యాలు వేసి 9 రోజులు నిష్టగా నీళ్లు జల్లుతూ పూజిస్తారు. మొక్కలు ఎంత ఎదిగితే మాత వారి కుటుంబాన్ని అంత చల్లగా కాపాడుతుందని, పూజించిన అమ్మాయిలకు చక్కని వరుడు లభిస్తాడని నమ్మకం. మొక్కలను చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి మరియు గంగలో కలుపుతారు. మొక్కలు పెద్దవాళ్లకు ఇచ్చి పాద నమస్కారం చేస్తారు. తర్వాత తీర్థ ప్రసాదాలు పంచుకుంటారు. ప్రజలందరికీ బొందిలి కులస్తుల తీజ్ మాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పండుగను మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తీజ్ మాత ఎప్పుడైతే మాకు పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో, మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది, మాకు ఆచారం. అలాగే ఈ వెదురు పుట్టలలో నవధాన్యాలు జల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంత మా తల్లి నన్ను మేము చాలా చూస్తున్న కొన్ని నమ్మకం. అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని నిష్టగా చేస్తారు. 9 రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్లు చల్లుతూ అలాగే నిష్టగా ఉపవాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు. ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు, మా నవధాన్యాలు అన్నీ మా ఇంటి గోవులు కానివ్వండి, ఆస్తి కానీ ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయని మా ఆచారం. ప్రతి సంవత్సరం దీన్ని మన ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న బొందిలి కులస్తులందరూ చివర చేరి దీన్ని ఇష్టగా పూజిస్తూ గుడి దగ్గర పూజించి మళ్ళీ దీన్ని తీసుకుపోయి గంగలో వేసేసి ఆ మొక్కలతో అందరూ ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటారు. దాని తర్వాత తీర్థ ప్రసాదం తీసుకుంటారు. నమస్కారం.